అవ్వచ్చు కదా. ఎవరు నేనా? లవ్ తెలుసా? బాగున్నా, క్యూట్ గా తెలుసా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో I never ever leave you. ఐ హేట్ యూ చెప్పారు, ఐ లవ్ చెప్తా ఆటోమేటిక్ గా. అది కాదు బైరిస్తా. ఆమె ఇంకోసారి వచ్చిందట నా దగ్గరికి. హాయ్. మీరా? అరే తుప్పా చదవా అంత జడుచుకున్నావు, దూరంగా వెళ్ళిపోయావు, ఏదో కరోనా ఉన్నట్టు నీకు. అంటే అది మొన్న ఆమె తోటి నన్ను తిట్టేసినారు కదా, మిమ్మల్ని ఎట్లా మార్చిపోతా నేను? ఆమెని, ఆమె గొంతుని, మిమ్మల్ని గొంత అది. షీస్ మై లవ్. అయితే ఓకే, అయితే నేనేం చేసినాను? ఆమె నన్నెందుకు తిట్టింది ఆ రోజు? అంటే తనకు కొంచెం డౌట్ ఎక్కువ అనమాట, అనుమానం ఎక్కువ. నేను ఎవరితో మాట్లాడిన ఊరుకోదు అసలు. అయితే నేను చెప్తానే ఉన్నా, లొకేషన్ అడిగనికి వచ్చిన అమ్మాయి నేను అని చెప్తుండే ఆమె అర్థం చేసుకోదండి. కుక్కలాగా మీద పడిపోతుంది. ఎట్లా అంటే కసేస్తారు చూడ. మళ్ళీ ఆ బూతులో ఒకటి నాకు రావా బూతులు? అంటే అది కాదు, నేను చెప్పేది ఏంటంటే లైక్ జస్ట్ మాట్లాడి వదిలేసింది. మామూలుగా అయితే కొడతా తెలుసా, కొంచెం అయిపోతుంది. చేతులు కాలుగా ఉంటాయి ఏమైనా, మేము కూడా కొడతాం, మాకు కూడా ఉన్నాయి చేతులు. అలా అంటావా? సరే, నీకు విషయం చెప్దాం వచ్చాను. మొన్న నుంచి వెళ్తున్నా నీకోసం, ఎక్కడ కనిపించట్లేదు నువ్వు. మీరెందుకు వెతుకుతారు? నీ వల్ల లవ్ బ్రేకప్ అయింది. మంచిగా అయింది ఆమెతో కన్నా లవ్ బ్రేకప్ అయింది మంచిగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? మరి ఏంటి, మంచిదే కదా. మరి 10 years లవ్ తెలుసా? పోయి కాలు పట్టుకోండి ఆమె. కాలు కాదుగా, చేతులు పట్టుకున్నా. అది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ అనమాట, వినదు. అమ్మాయిని చూసిన ఆమెతో నేను మీ దగ్గరకు వచ్చి అనవసరంగా మీకు లొకేషన్ అడిగినట్టు అయిపోయింది నేనైతే. ఆ రోజు ఆ అమ్మాయి అనే మాటలకి రివర్స్ వచ్చి నేను కొడుతుండే అమ్మాయిని, ఆమె నన్ను కొట్టుడు కాదు. సరే కానీ కోపంగా మాట్లాడకు, కొంచెం నవ్వచ్చు కదా. ఎవరు నేనా? థ్యాంక్ యూ. ఎవరిది? మా ఫ్రెండ్ది. ఓకే సర్లే కానీ, ఆ రోజు నెంబర్ ఇస్తా, మధ్యలో కట్ అయిపోయింది. నెంబర్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు. నెంబర్ ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి నెంబర్? అరే నా లవర్ బ్రేకప్ అయింది, నువ్వు నేను ఎవరిని తగులుకోని ఇప్పటి నుంచి, రోజు రేపు నుంచి నా అమ్మాయి ఏ అమ్మాయితో మాట్లాడుకోవాలి? అమ్మాయినే తగులుకోండి పోయి. తను ఆల్రెడీ కంప్లీట్ గా. అట్లా ఎట్లా అవుతుంది? 10 years లవ్ స్టోరీ అంటారు, అప్పటిదప్పుడే ఎట్లా బ్రేకప్ అయిపోతుంది? ఇప్పుడు లవ్ లో కొన్ని లైక్ కండిషన్స్, మన కండిషన్స్ మట్టికి దాటేస్తే మేము అంతవరకు దాటలేండి, ఆమె దాటనిచ్చే తట్టలేదు కూడా. ఆమె మాటలకి దండం పెట్టుకోవాలి నేను. కరెక్ట్. నా లవర్ అంటే మినిమం ఉంటుంది మరి ఆ మినిమం ఆమె దగ్గరికి వెళ్ళిపోరారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏంటి చెప్పండి. యాక్చువల్ తను నన్ను వదిలేసింది, సో నాకు ఇప్పుడు లవర్ లేదు, కానీ నన్ను వచ్చాను ఈ రోజు నుంచి. అదేంటి, ఎవరన్నా లవ్ చేయని వచ్చి అడుగుతారా ఇష్టం లేని? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మరి చెప్పండి. క్యూట్ గా తెలుసా? థ్యాంక్ యూ. ఏం చెప్పాలి? నన్ను లవ్ చేయి ఈ రోజు నుంచి. నేను ఎందుకు లవ్ చేశాను? ఈ రోజు నుంచి నచ్చవు. కరెక్ట్ గా 10 days లవ్ చేయి, అప్పుడు మళ్ళీ అది ఏదో రకంగా వస్తుంది ఏదో ఒక రోజు. అప్పుడు తను ఏంటి ఏమనుకుంటున్నారు నాకు? ఈ రోజు Day 20, 10 days లవ్ చేయి న్యూ ఇయర్ వరకు. అదేంటి అంటే టెంపరీ లవ్ అనమాట, తర్వాత ఆటోమేటిక్ గా. నేను నార్మల్ గా ఎవడైనా వస్తేనే అన్న చంపబాయి ఇస్తా, అలాంటిది ఇప్పుడు మళ్ళీ లవ్ చేయాలా మీకు? నేను లవ్ చేయరు, నాకు లవ్ ఇవన్నీ పడవు అసలు. ఎందుకని నీకు అంత బల్బ్ అర్థం కావట్లేదు? ఏం చూసుకుని
నాకు నేను చూసుకునే బల్బు. నాకు అలాంటిది ఇష్టం. సో ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ రాదా? రాదు. సింగిల్ అయితేనే అవును, సింగిల్. మరి మింగిల్ మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు అట్లా ముందరికి వస్తున్నారు? భయపెడుతున్నారా మనిషిని? కాదు, నీకు వచ్చిన తెలుసా? అసలు మీ గురించి నాకు అర్థమైతలే. ఆ అమ్మాయి వదిలేసామంటే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినారు? నన్ను ఎందుకు ఎత్తుకుతున్నారు? కరువు కరువు అలాంటిది. అమ్మో, చాలా పెద్ద కర్వం ఇది. చెప్పండి. అమ్మాయి కనపడితే చాలు ఓహో ఓహో అని శివాలెత్తిపోతారు దరిద్రులు. ఇప్పుడు ఒకరి వల్ల ఎవరైనా హట్ అయితే వాళ్ళు వచ్చి సారీ చెప్పలేదా, వాళ్ళని కలపాలేదా, వాళ్ళని కనెక్ట్ అవ్వాలి. పోనీ కలుపుతాను, ఆమెను విలువండి. ఒక ఆమెనే కలుస్తుంది. నువ్వు ఆటోమేటిక్ 10 days నాతో తిరుగుతున్నావు అంటే ఆటోమేటిక్ ఏదో ఏదో వస్తుంది. ఇప్పుడే వచ్చి మధ్యలో వచ్చి ఏమంటారు, నేను 2 days అయింది నాకు చెప్పి వెంటనే అమ్మాయిని తగులుకున్నా అని నన్ను అన్నది. మళ్ళీ 10 days తర్వాత నీ దగ్గరకు వస్తుంది ఆమె. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ. బాగా నవ్వుతున్నావు కూడా. అవ్వా నిజంగా నాకు లాంగ్ హెయిర్ అమ్మాయిలని చాలా ఇష్టం తెలుసా. దిష్టి తాకుతుంది, అందరు దిష్టి పెడుతున్నారు. పైగా నీ ఫేస్ లో కళ కూడా ఉంది. ఒప్పుకోండి. లైఫ్ సెట్ చేసుకుందాం ఈ రోజు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి అర్థం కావట్లేదా? బయట ఇస్తుంది. మా అమ్మ గురించి తెలియదు నీకు? నీకు తెలుసు కదా. నేనే ఇట్టున్నా రఫ్ అండ్ మా అమ్మ ఇంకా డేంజర్. చీపురుగడ్డ తీసుకొని కొడుతుంది నేను. నీ ఇష్టం. నాకు నువ్వు కావాలి, మీ అమ్మ కాదు. మా అమ్మ చీపురుగడ్డతో కొడుతుంది అని అంటున్నా. ఓకే, నేను చెప్పేది మరి నీ కోసం ఏదేం చేస్తాను. ఇంత క్యూట్ గా అలా ఉంటే ఎవడైనా పడిపోతాడు. మరి ఎవరు పడ్డారు? ఎవరు వాళ్ళే పడ్డా పడని నేను లేపుతా. ఐ లవ్ యూ అండి. సెట్ అవ్వదండి. సెట్ చేసుకుందామండి. అయ్యా, అదేంటి? నాకు ఇష్టం లేదు. నాకు లవ్ చేయడం అంటేనే ఇష్టం లేదు. ఒకసారి లవ్ చేస్తేనే కదా ఇష్టం ఉందో తెలుస్తుంది. ఏంటి లవ్ చేయంటున్నాను. అలాంటివి మాత్రం చేయను. ఇప్పుడే కదరా కలిసా, అప్పుడే ఓపెన్ గా ఫ్లోర్ చేస్తావా? ఓపెన్ చేసి చెప్పు, అలాగే వస్తాను పోను. ఎలా కూడా చేయను. ఓన్లీ చదువుకుంటా, మా మమ్మీ వాళ్ళని చూసుకుంటా, అంతే. ఇప్పుడు ఇంకా బాగా నచ్చావు నాకు. సో ఐ నెవర్ ఎవర్ లీవ్ యూ. మంచిది. ఇక్కడికి రా. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను ఏమైనా చేశాను నేను? ఇప్పుడు ఎన్నే సిగ్గుపడుతున్నాడు కనిపిస్తుంది. కోపం వస్తుంది. కోపం కంట్రోల్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడు చెప్పు, మాట్లాడు. చెప్పండి. ఏం మాట్లాడు? ఐ లవ్ యూ ఒకసారి చెప్పు. చెప్పాను. ఐ హేట్ యూ చెప్పు. చెప్తా. అదైతే చెప్పు. ఐ హేట్ యూ. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యూ. థ్యాంక్ యూ. అదేంటి అంటే ఈ రోజు ఐ హేట్ యూ చెప్పారు, ఐ లవ్ చెప్తా ఆటోమేటిక్. అది తెల్ల. మీరు కలగంటారేమో. నేను మనం ఒక బంతిని గోడకేసి కొడితే ఏమవుతుంది? అదే. సో నువ్వు మళ్ళీ రివర్స్ ఐ హేట్ యూ వస్తుంది కానీ ఐ లవ్ యూ రాదు. నేను రాని నా నోరుకి కుట్టేస్తా సులువుతోటి వస్తే ఇట్లా. ఇంత బాగున్నావేంటే బాబు. వెళ్ళిపోండి. ఎందుకు వచ్చి ఇంతకీ ఏం మాట్లాడుతారు? నేను మాట్లాడుతుంది నిజమే. నువ్వంటే పిచ్చి. ఇంకా నీకోసం చచ్చి పాట ఉంది. నువ్వంటే పిచ్చే నీకోసం. సింగర్ కూడా నువ్వు. వాళ్ళని చెప్పు. డైరెక్ట్ గా ఐపీఎస్ కావాలని ఉంది ఇప్పుడిప్పుడే. అంటారు కదా, చేస్తారా? ఇప్పుడు అమ్మాయిని చూడాలని అవ్వడం తెలుసా. ఓకే, చెప్పండి. ఇంత బాగా అవుతారు. క్రీమ్ బాగా కలుపుతారా బిస్కెట్ లో? కుక్క బిస్కెట్ ఎంతమంది కలిపిరేంటి ఇవన్నీ? ఇప్పుడు వరకు ఏమైనా కలపలేదు, నా ఎవరికి తప్ప. మా వీధి వీధంతా దిష్టి
అంతేనా, ఇంకో మాట్లాడదా? లేదు అసలు లవ్ అంటేనే అంత సీన్ ఉందంటే ఆ దృష్టిలో అది లవ్ అంటే. ఎవరు ఈ జనరేషన్ అసలు నమ్మేటట్లేదు ఎట్లా లవ్ చేయమంట. నన్ను నమ్ముకో. నన్నే నేను నమ్ముకోను సరిగా, మిమ్మల్ని నేను నమ్మాలి. అదే నమ్మంటున్నాను. లైఫ్ ఎలా ఉంటుందని చూపిస్తాను ఈ రోజు నీకు. మామూలుగా ఉండదు నాతోటి, పిచ్చి లేస్తుంది. మా మమ్మీని తప్పించి కొంచెం మా మమ్మీని నమ్ముతా అంతే. ఒకసారి లవ్ చేసి చూడు, లవ్ మీద నీకు మంచి ఒపీనియన్ వస్తుంది. అరే ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది, అంటే టైం వేస్ట్ ఎంజాయ్ చేయకూడదు. చేస్తున్నా, మా మమ్మీ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది. ఇలాంటివి చేస్తే నాకు ఫ్రీడమ్ దొబ్బుతుంది, ఇయ్యదు ఇంకోసారి ఫ్రీడమ్. మా మమ్మీ నీకు ఇష్టం ఉన్నట్టు ఉండు బేటా అని మంచిగా ఇట్లా తీసి చెప్పింది. నేను కూడా అంత మంచిగా ఉంచుకోవాలి మా మమ్మీ ఇచ్చిన మాటలు. నా డైలాగ్ గుర్తొస్తుంది నాకు నిజంగా. ఆటకోటి వాడు ఉన్నారు కదా KGF లా హీరో మమ్మీ గురించి, ఇలా నేను మా మమ్మీ గురించి. చూడు చూడు, ఇద్దరం సేమ్ కలర్, బ్లాక్ అండ్ బ్లాక్. థ్యాంక్ యూ. కానీ సెట్ కాదు, బ్లాక్ అయినా నేను క్యూట్ గా ఉన్నా కదా. నువ్వే చెప్పినావు నేను అంటే నేను మంగిలా ఉన్నానా? నిజాలు అట్లా చెప్పుకుంటారు కొంచెం. ఏయ్ నన్ను చెయ్యను, సరిగా హగ్ ఇవ్వు, ఇవ్వను, కిస్సు ఇవ్వను, చెంపదెబ్బిస్తా. ఇవ్వదేనా ఇవ్వదేనా ఏమంటారా ఇంకా? చూడు చూడు నాలంటే మంచి అబ్బాయి, నీ మొత్తం ఏరియా అంతా ఎక్కడ కనపడ్డావు. మా గల్లీలో కనబడతారు చాలా మంది. ఒక పని చేయి, నీ నంబర్ ఇవ్వు, నాతో ఒక 2 days జర్నీ చెయ్యి. నచ్చితే యాక్సెప్ట్ చెయ్యి, నచ్చకపోతే లైట్. నేను చెయ్య. డైరెక్ట్గా లివింగ్ రిలేషన్షిప్కి వెళ్ళిపోతాం, ఓకేనా? లివింగ్. అసలు నేను రాను. మీరెవరు ఇంతకీ? నేనెందుకు రావాలి? ఏదో మొన్న నొల్లైనందుకు వచ్చి ఇప్పుడు సారీ చెప్పనికి వస్తురా అంటే ఇవన్నీ పెద్ద ఇంత పొడుగు తీసి చెప్తున్నారు. నేను లవర్ని. ఎవరి లవర్ని? నీ లవర్నే. ఆమె లవర్ అని చెప్పారు కదా ఇంతకు ముందు. అది బ్రేకప్ అయిపోయింది ఆల్రెడీ. అది బ్రేకప్ అయిపోయినట్టే వేరే అమ్మాయి దగ్గరకు వస్తా. అదే జనరేషన్, అందుకే నచ్చదు నాకు ఈ లవ్. అంటే లవ్ బ్రేకప్ అయితే ఇంక ఏడుస్తూ కూర్చోవాలి ఒక అమ్మాయి కోసం. ఏడుస్తూ కూర్చోకున్నా గానీ మనిషిలాగా బతకాలి. నేను ఆ టైప్ కాదు. నేను ఇంకా ఆ టైప్ కాదు, అందుకే ఇద్దరం కలిసి ఒకటి అయిపోదాం అంటున్నాను. కానీ నేను బాగున్నావే. అయ్యో చెప్పండి. ఇంత ముద్దుగా ఉండే అందరూ బిస్కెట్లు వేసేసారు, ఇప్పుడు నువ్వు కూడా వేస్తావు. ఎవడ వేసినా కళ్ళు లేనట్టు ఉన్నాయి ఇక్కడికి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. లవ్ చేసి ఒక మాట. చెయ్యను. ఇదే ఫైనలా? ఫైనల్ చెయ్యవు? ఫైనల్ ఫైనల్ చెయ్యను. ఏంటి ఆ రోజు ఏమంట మీ లవర్ వచ్చి ఒరినప్పుడు పడతా అని అనుకుంటారా? అట్లా ఏమన్నా? ఆమెలా నేను అస్సలు కాదు, బైరిస్తా. ఆమె ఇంకోసారి వచ్చిందంట నా దగ్గరికి. దాని ముందు తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. మంచి అది నన్నే కొడుతుంది. నేను కూడా అందరినీ సరే ఈ నెంబర్ చెప్పు. నేను మరీ ఎందుకు ఇస్తాను? నేను లేదు, ఒకవేళ రేపు పొద్దున నా దగ్గరికి వచ్చింది అనుకో, తిరిగి కనీసం చెప్పాలి నీకు ఫోన్ చేసి. ఏమొద్దు, ఎప్పుడన్నా మీ ఇద్దరు కలిసినప్పుడు కొబ్బరికాయ కొడతాం మీ ఇద్దరు. మంచి జోడి అని చెప్పి, మంచి జంట, జోడి కాదు జంట. అంతేనా? పువ్వు కావాలంటే మీకోసం పూలదండ తీసుకొస్తా, కొబ్బరికాయ తీసుకొస్తా. అనుకుంటాను. లేదు మీ జంటకి దిష్టి తాకొద్దు అని. ఐ హేట్ యు. నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? చిచ్చి నీలాంటి టైం వేస్ట్, టైం బొక్క కూడా. Audio Jungle.